పలమనేరు నడిబొడ్డులో ఉన్నటువంటి పలమనేరు నుండి కుప్పం వెళ్ళేటటువంటి జాతీయ రహదారిని ఆనుకొని కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం సుమారు 500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఆ యొక్క బంగారుపాళ్యం జమీందారులు అయినటువంటి ఆ జమీందారుల యొక్క స్వప్నంలో స్వామి ఇక్కడ వసిస్తాను అని చెప్పి స్వప్నంలో చెప్పినప్పుడు ఆ యొక్క బంగారుపాళ్యం జమీందారులు కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈ యొక్క నర్మదాలింగం అంటే కాశీ క్షేత్రంలో దొరికేటటువంటి ఈ నర్మదాలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసేటటువంటి వారు. ఇలా పూజలు చేసేటటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయం దినదినం అభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా వెలుగుతూ ఈ కాశీ క్షేత్రం ఆ కాశీ క్షేత్రం నుండి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథేశ్వరుడుగా ఈ యొక్క ఆలయానికి పేరు వచ్చింది. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా అన్ని ఆలయాలు సమూహం ఉంది. ఇది శ్రీ మహాగణపతి సన్నిధి మరియు కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి, కాశీ విశాలాక్షి సన్నిధి. దానితో పాటుగా పరివార దేవతలైనటువంటి మేధా దక్షిణామూర్తి, మహావిష్ణువు, దుర్గాదేవి మరియు చండికేశ్వరునితో పాటు వళ్ళీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము మరియు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయము మరియు ఆదిత్యాది నవగ్రహాల యొక్క ఆలయం సమూహం అనేటటువంటిది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం యొక్క సన్నిధిలో ఉన్నది. కాబట్టి భక్తాదులు ఒక్కసారి ఈ ఆలయానికి వస్తే ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషమైనటువంటి వాతావరణంలో ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వచ్చి అందరూ దేవతలను కూడా దర్శించుకుని వెళ్ళేటటువంటి భాగ్యం అనేటటువంటిది కల్పించినారు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధికి చాలా రోజులుగా చాలా భక్తాదులు వచ్చి అనేక రకాలైనటువంటి కోరికలను కోరి ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని విశేషమైనటువంటి పూజల్ని కూడా జరిపించేటటువంటి సందర్భం ఉన్నది. కార్తీక మాసంలో దేదీప్యమానంగా అత్యంత శోభాయమానంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క దయా కృపా కటాక్షం అనేటటువంటి 4 కార్తీక సోమవారాలు మొదలు ఆ కార్తీక మాసంలో శ్రీ స్వామి అయ్యప్ప దీక్షలు తీసుకున్నటువంటి వారు మరియు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటటువంటిది ఆడి కృత్తిక సందర్భంగా విశేషంగా కళ్యాణోత్సవం మొదలుకొని అనేక విధాలైనటువంటి పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి క్షేత్రం ఆ యొక్క ఆలయంలో మాఘశుద్ధ సప్తమి మొదలు మాఘ బహుళ ద్వితీయ వరకు 9 రోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉంటాయి. మాఘ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క రథోత్సవం దేదీప్యమానంగా పలమనేరు పురవీధుల్లో అంతా కూడా విశేషంగా జరపబడడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించినారు స్వామి? అదే బంగారుపాళ్యం జమీందారులు ఆ యొక్క వాడికి స్వప్నంలో వచ్చిన తర్వాత వారు వెళ్ళి కాశీ క్షేత్రంలో నుండి తెచ్చి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క ఆశీర్వాద బలంతో ఆ శిష్య బృందం అనేటటువంటిది ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేయబడడం జరిగింది. ఈ ఆవరణంలో అదేవిధంగా కోనేరు ఉంది కదా స్వామి, ఈ కోనేరుకి ఏమన్నా ఒక ప్రత్యేకత ఏమైనా ఉంది? కోనేరు అనేటటువంటిది ఆ కాలంలో కూడా చాలా పెద్దదిగా ఉండేది. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క స్థలాభావం వల్ల ఇక్కడ కోనేరును కొద్దిగా చిన్నది చేసి ఆ యొక్క కోనేరుని కాశీ విశ్వేశ్వర స్వామి పుష్కరిణిగా భావిస్తారు. అందులోనూ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా కొన్ని రోజులలోనే శ్రీ స్వామివారి ఆలయం ముందు 5 అంతస్తుల రాజగోపుర నిర్మాణం కూడా విశేషంగా నిర్మించబడడం జరుగుతుంది. అది ఆ శృంగేరి పీఠాధిపతులైనటువంటి వారి యొక్క ఆశీర్వాద బలం అనేటటువంటి దానితో ఆ యొక్క గోపుర నిర్మాణం అనేటటువంటి జరగడం జరుగుతుంది.